చుట్టూ మంచు టోపీ పెట్టుకొని గంభీరంగా నిలబడే ఎత్తైన పర్వతాలు. ఆ పర్వతాల మధ్యన అందమైన లోయలు. కళ్ళకు స్వర్గానుభూతిని పంచే జలాశయాలు. ఏడాది పొడుగునా పర్వళ్ళు తొక్కే జీవ నదులు, సెలయేళ్ళు. పాముల కొండలపైకి పాకే రోడ్లు, సాహసానికి సై అనిపించే రైడ్లు. రివర్ రాఫ్టింగ్లు. ప్రశాంత ఆధ్యాత్మిక నిలయాలైన మొనాస్టరీలు. మధ్యాహ్నపు ఎండలో సైతం ఒంటిని కొరుక్కు తినే చలిగాలి. వణుకు పుట్టించే రాత్రులు, ఊపిరి తీసుకోవడం కష్టం అనిపించే క్షణాలు. చల్లని మనసుతో స్వాగతించే ఆతిథ్యం. సంస్కృతిని రుచి చూపించే ఫుడ్. కావలసినంత ఫన్. కొన్నాళ్ల పాటు అన్నిటినీ మర్చిపోయి సేద తీరే మనస్సు. ఒక టూర్కి ఇంతకన్నా ఏం కావాలి? అందుకే పోదాం పదండి, లడఖ్. ముందుగా ఈ వీడియోలో లడఖ్ టూర్ ప్లానింగ్ గురించి, అలాగే బడ్జెట్ గురించి చెప్తాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేమనిపిస్తుందో అది ఇక్కడన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ లడఖ్ అనేది 2019 అక్టోబర్ 31 వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒక భాగంగా ఉండేది. ఆ తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేసి ఈ రాష్ట్రాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది భారత ప్రభుత్వం. ఈ లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతానికి లే అనే నగరం రాజధాని. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలన్నిటిలోనూ ఏరియా వైజ్ చూసుకుంటే లడఖ్ పెద్దది. అదే సమయంలో జనాభా పరంగా చూసుకుంటే తక్కువ జనాభా కలది. మొత్తం కలిపితే 3 లక్షల కన్నా తక్కువే ఉంటుంది జనాభా. లెక్క ప్రకారం చెప్పాలంటే 1 చదరపు కిలోమీటర్ పరిధిలో 4-5 మాత్రమే ఉంటారన్నమాట. ఈ లడఖ్లో గతంలో కార్గిల్, లే అని 2 జిల్లాలు మాత్రమే ఉండేవి. 2024 ఆగస్టు 26 నుంచి కొత్తగా ఇంకొక 5 జిల్లాలు చేయడానికి ప్రతిపాదన వచ్చింది. అంటే మొత్తం 7 జిల్లాలు కాబోతున్నాయన్నమాట. ఈ లడఖ్ వెళ్ళాలి అంటే ట్రైన్ రూటే లేదు, రైలు మార్గం లేదు. వెళ్తే ఫ్లైట్లో వెళ్ళాలి, లేదంటే బై రోడ్డు వెళ్ళాలి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ముందు ఢిల్లీకి వెళ్ళిపోయి ఢిల్లీ నుంచి ఎలా వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఢిల్లీ నుంచి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి కొన్ని ఆప్షన్స్
నేను చెప్తాను వినండి. 1, ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కి లే ఎయిర్పోర్ట్కు చేరుకోవడం. 2, ఢిల్లీ నుంచి కాశ్మీర్లోని శ్రీనగర్కి ఫ్లైట్లో వెళ్ళి అక్కడ నుంచి బైక్ మీద కానీ కార్లో కానీ కార్గిల్ మీదుగా లే చేరుకోవడం. ఇది 450 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాకపోతే మనం శ్రీనగర్లో హాల్ట్ చేసుకొని అక్కడ కావాలంటే 1-2 రోజులు ఉండి శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్, గుల్మార్గ్ అటువంటి ప్రదేశాలు చూసి తర్వాత అక్కడ నుంచి కార్గిల్ మీదుగా లేహ్ చేరుకోవడం. అయితే ఈ కార్గిల్కి వెళ్ళే దారిలోనే సోనామార్గ్ అని ఒక అద్భుతమైన ప్రదేశం ఉంటుంది, అది కూడా చూసుకోవచ్చు. ఇక కార్గిల్ నుంచి లే వెళ్ళే దారిలోనే మీరు శ్యామ్ వ్యాలీ దాంట్లో ఉండేటువంటి టూరిస్ట్ ప్లేసులన్నీ చూసుకుంటూ పోవచ్చు అనమాట. లామయూరు అంటే అదే ఒక మూన్ ల్యాండ్, ఇది కావాలంటే అక్కడ మీరు స్టే చేయొచ్చు, నైట్ బాగుంటుంది. తర్వాత ఇంకా లామయూరు నుంచి ఆల్చి, అటు నుంచి మ్యాగ్నెటిక్ హిల్స్, ఇవన్నీ చూసుకుంటూ ఆ శ్యామ్ వ్యాలీలో ఉండే ప్రదేశాలన్నీ చూసుకుంటూ మీరు లేకి వెళ్ళిపోవచ్చు. ఇకపోతే 3, ఢిల్లీ నుంచి మనాలి చేరుకొని అక్కడ నుంచి బైక్ మీద రొటాంగ్ పాస్ మీదుగా లే ప్రయాణించడం. ఇది 430 కిలోమీటర్లు ఉంటుంది. యూత్ ప్రిఫర్ చేసేది ఇదే మార్గం, ఎందుకంటే ఎంచక్క మనాలి నుంచి బైక్ మీద వెళ్తూ ఉంటే ఆ ప్రయాణం థ్రిల్లింగ్గా చాలా బాగుంటుంది. ఇకపోతే మా దగ్గర కావాల్సినంత టైం ఉంది, బడ్జెట్ తక్కువ అయ్యే మార్గంలో వెళ్తాము అని అనుకుంటే కనుక ఢిల్లీ నుంచి లేకి బస్సులో వెళ్తాం. ఛార్జీ సుమారు 1700 రూపాయలు, 1100 కిలోమీటర్ల దూరం, ప్రయాణం సమయం వచ్చి 40 గంటలు. ఈరోజు మధ్యాహ్నం 2:30కి బయలుదేరితే, ఢిల్లీ నుంచి బయలుదేరితే చండీగఢ్, కులు, మనాలి మీదుగా నైట్ 1:30కి కిలాంగ్ చేరుకుని అక్కడ హాల్ట్ చేస్తాం. మళ్ళీ ఉదయాన్నే 5 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు రాత్రి 7 గంటలకల్లా లే చేరుకుంటాం. ఈ 4 మార్గాలు లే చేరుకోవడానికి ఉన్నాయన్నమాట. ఇకపోతే లడఖ్ వెళ్ళడానికి బెస్ట్ సీజన్ ఏది అని అంటే, బెస్ట్ సీజన్ అని కాదు, మంత్స్ మే నెల నుంచి అక్టోబర్ నెల వరకు లడఖ్ విజిట్ చేయొచ్చు. ఈ 6 నెలలు అక్కడ వాతావరణం టూరిజంకి అనుగుణంగా ఉంటుంది. ఇకపోతే మిగతా 6 నెలల పాటు ఇక్కడ దట్టమైన మంచు పేరుకుపోయి ఉంటుంది అన్నమాట. అక్కడ ఉండే వాళ్ళకే చాలా కష్టం అవుతుంది. ఇంక మన పని అయితే మనకి అక్కడ అడుగు మోపలేము. తర్వాత వర్షాకాలం మరి వెళ్ళొచ్చా? ఇప్పుడు ఇదంతా వర్షాకాలం కదా ఇప్పుడు వచ్చేదంతా, మరి వెళ్ళొచ్చా అంటే వర్షాకాలం నిరభ్యంతరంగా లడఖ్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే లడఖ్లో వర్షం పడటం అనేది చాలా చాలా అరుదు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ పడదన్నట్టే. మరి బెస్ట్ ఈ 6 నెలల్లో కూడా బెస్ట్ మంత్ ఏంటంటే జూలై. సో మీరంతా జూలైకి ప్లాన్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియోని ఇప్పుడు చేస్తున్నా. తర్వాత ఇప్పుడు లడఖ్ టూర్ కోసం బడ్జెట్ ఎంత అవుతుందో చూద్దాం. హైదరాబాద్ నుంచి లే వెళ్ళడానికి 28,800 రూపాయలు అయింది. అలాగే లే నుంచి మళ్ళీ హైదరాబాద్ తిరిగి రావడానికి 42,030 రూపాయలు అయింది. అంటే మొత్తంగా 70,830 రూపాయలు, ముగ్గురికి కలిపి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఛార్జీలు అనమాట. నేను వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా, మా ఫ్యామిలీ ముగ్గురం కలిసి లడఖ్ టూర్ మొత్తం చూడడానికి ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. 7 days 8 days 7 nights. 8th డే అనేది జనరల్గా హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి దింపుతారంటే. సో కాబట్టి మొత్తం చెప్పాలంటే 7 nights 7 days అనమాట. దీనికి గాను ఈ ప్యాకేజీకి గాను 85,000 వసూలు చేశారనమాట. ఇది ఏంటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, హోటల్ రూమ్ ఇస్తారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత నైట్ డిన్నరు, మనం ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి మనకి ఒక కారు డ్రైవర్ని ఇస్తారు. ఇది ప్యాకేజీలో ఉంటాయన్నమాట. మొత్తంగా చూస్తే 72,000 అంటే ఫ్లైట్ టికెట్లు 70,830. ఇంకా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి రావడానికి క్యాబ్ సర్వీసెస్ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ కలుపుకుంటే ఒక 72,000 వేసుకోండి ఫ్లైట్ ఛార్జెస్. తర్వాత
85,000 వచ్చి ఒక ప్యాకేజీ. తర్వాత మాకు వచ్చి ఫుడ్ ఒక పూటే కాబట్టి 6,500 రూపాయలు అయ్యాయి. అలాగే ఎంట్రీ టికెట్స్ ఒక 1,400 రూపాయలు అయ్యాయి. తర్వాత యాక్టివిటీస్కి దగ్గర ఒక 6,000 రూపాయలు అయ్యాయి. అంటే మొత్తం మీద 1,70,900 రూపాయలు. అంటే యావరేజ్న ఒక్కొక్కళ్ళకి 57,000 రూపాయలు పడింది అనమాట. బడ్జెట్ వినగానే మీకు ఏమనిపించింది? అబ్బా అంత ఖర్చు అవుతుందా అని అనిపించింది కదా. నేను చెప్పేది ఏంటంటే బడ్జెట్ అనేది మన చేతిలో ఉండే మ్యాటర్ అనమాట. ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు ఢిల్లీ దాకా ఫ్లైట్ బదులు ట్రైన్లో వెళ్ళారనుకోండి, ఖర్చు తగ్గుతుంది కదా. ఢిల్లీ నుంచి లేకి బస్సులో వెళ్ళారనుకోండి, ఇంకా చాలా తగ్గుతుంది కదా. లేదంటే కొంతమంది మనాలి నుంచి బైక్ తీసుకుంటారు, తీసుకుని బైక్లో మా లడక్ మొత్తం తిరిగి చూసి వచ్చేస్తారు. మరి అలా వెళ్తే కూడా ఇంకా ఖర్చు తగ్గుతుంది. తర్వాత ఇక్కడ లడక్ వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు అవసరం అవుతుంది అని అంటే అది కూడా ఇప్పుడు నేనైతే 7 రోజులు చూశాను, 7 రోజులు తిరిగా. మీరు 4 రోజుల్లోనే ముఖ్యమైనవి చూసుకొని వచ్చేయచ్చు. అప్పుడు బడ్జెట్ ఇంకా తగ్గుతుంది కదా. సో బడ్జెట్ అనేది ఏంటంటే అంతా మన చేతుల్లో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనకి అంత టైం, మన చేతుల్లో ఎంత టైం ఉంది అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేనంటే ఓవర్ నైట్ ఇక్కడ బయలుదేరాను హైదరాబాద్లో, మార్నింగ్ లేచేటప్పటికల్లా లేలో ఉన్నాను. అది ఫ్లైట్లో వెళ్ళాను కాబట్టి. అట్లా కాకుండా నేను ట్రైన్లో వెళ్ళాలనుకోండి, ఢిల్లీకి వెళ్ళడానికి ఒక 2 days పడుతుంది. కొన్ని ఢిల్లీ నుంచి మళ్ళీ లేకి బస్సులో వెళ్ళాలంటే అది ఇంకొక 2 days పడుతుంది. అంటే 4 రోజులు పడుతుంది. 4 రోజులు వెళ్ళడానికి, 4 రోజులు రావడానికి. అంత టైము మన దగ్గర ఉంది అని అనుకుంటే ఓకే, మన బడ్జెట్ చాలా తగ్గించుకోవచ్చు. లేదు నా చేతిలో అంత టైం లేదు అని అనుకుంటే దాన్ని బట్టి మీరు మరి ఫ్లైట్లో వెళ్ళాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అలాగే లేకపోతే ఎన్ని రోజులు పడుతుంది లడక్ మొత్తం చూడడానికి, ఎన్ని రోజులు పడుతుంది అని అంటే నేనైతే మరి 7 రోజులు చూశాను. మీరు 4 రోజుల్లోనే ముఖ్యమైనవి చూసుకొని తిరిగి వచ్చేయచ్చు. అంటే అప్పుడు 3 రోజులు బడ్జెట్ మిగులుతుంది కదా. సో అది కూడా వాటి ఇక లెక్కేసుకోవాలి. ఓవరాల్గా చెప్పాలి అని అంటే లడక్ టూర్కి బడ్జెట్ మిగతా టూర్లతో పోలిస్తే, అంటే ఇండియాలో ఉండే ఏ టూర్తో పోల్చినా కానీ లడక్ టూర్ బడ్జెట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇకపోతే లడఖ్లో ఏ రోజు ఏమేమి చూడాలి వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొదటి రోజు దాదాపు విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకు అనేది తర్వాత వీడియోల్లో చెప్తాను. సాయంత్రం వరకు రెస్ట్ తీసుకొని సాయంత్రం లే సిటీలో ఉన్నటువంటి లోకల్ సైట్ సీయింగ్కి వెళ్ళాలి. ఇందులో లే ప్యాలెస్, శాంతి స్తూపం, లే మార్కెట్ ఉంటాయి. రెండో రోజు శ్యామ్ వ్యాలీ మొత్తం తిరిగి వస్తాం. ఇదంతా సింధు నది తీరం వెంబడి ఉంటుంది. ఇందులో హాల్ ఆఫ్ ఫేమ్, స్పిటుక్ మొనాస్టరీ, గురుద్వారా పత్తర్ సాహిబ్, మ్యాగ్నెటిక్ హిల్, సంగం, అంటే సంగం ఇక్కడ ఏంటంటే సింధు జాన్స్కార్ నదుల సంగం ప్రదేశం అనమాట. ఇంకా టైం ఉంటే ఆల్చి, లామయూర్ మూన్ల్యాండ్ ఇవన్నీ కూడా చూసి వస్తారు. ఇక మూడో రోజు నుబ్రా వ్యాలీ ట్రిప్ అనమాట. ఇందులో కర్దుంగ్లా పాస్, మిల్కా పాయింట్, దిస్కిట్ మొనాస్టరీ, హుండర్ ఇసుక తిన్నెల మీద ఒంటెల సఫారీ, ఇవి అయిపోయాక ఆ రాత్రి అక్కడే స్టే చేసి 4వ రోజు పాంగాంగ్ లేక్ చూడటానికి బయలుదేరుతాం. షోయక్ నది తీరం వెంబడి సాగే ఈ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక పాంగాంగ్ లేక్ అందాలను వర్ణించడం ఎవరి వల్ల కాదు, కళ్ళతో చూస్తూ ఆస్వాదించాల్సిందే. ఇక్కడే 3 Idiots సినిమా చిత్రీకరించిన ప్రదేశాలు ఉంటాయి. వాటిని చూసి వచ్చాక ఇక ఆ రాత్రి అక్కడే రెస్ట్ తీసుకుంటారు. ఇక 5వ రోజు పాంగాంగ్ లేక్ నుంచి తిరిగి లే నగరానికి బయలుదేరతారు. దారిలో టిక్సే మొనాస్టరీ, రాంచో స్కూలు చూసుకొని లేలో ఆ రాత్రి రెస్ట్ తీసుకుంటారు. 6వ రోజు ఉదయాన్నే లే నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ఇది సింపుల్ స్కెడ్యూల్. ఇవి చూస్తే లడక్ టూర్ని పూర్తిగా ఆస్వాదించినట్టే. ఇంకా మీకు టైం ఉంది అని అనుకుంటే సోమరోలి లేక్ని, భారతదేశపు అతిపెద్ద ఖగోళ అబ్జర్వేటరీ ఉన్నటువంటి హాన్లేని చూసి రావచ్చు. ఈ వీడియో ఇంతవరకే. అంటే ఈ వీడియోలో మనం ప్లానింగ్ గురించి, బడ్జెట్ గురించి కొద్దిగా చెప్పుకున్నాం, మొత్తం చెప్పుకోలేదు. ఇంకా డీటెయిల్గా చెప్పాలి అని అంటే తర్వాత ఎపిసోడ్స్లో నేను డీటెయిల్గా చెప్తాను. లడక్ గురించి చెప్పుకోవాలంటే చాలా చాలా ఉంది. అసలు
నేను 7 రోజులు ఉన్నానని చెప్పాను కదా, ఈ 7 రోజులు నేను ఏమేమి చూశాను, ఒక్కొక్క ప్రదేశం గురించి కూడా మీకు చాలా డీటెయిల్గా చెప్తాను. లడఖ్లో ఉండే బ్యూటీని మొత్తం మీ కళ్ళకు కట్టినట్టుగా మీ ముందు ఉంచుతాను అనమాట. అది చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది, అబ్బా లడఖ్ ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని అనిపిస్తుంది. సరే మరి అప్పటి వరకు సెలవు, ఉంటాను మరి, బాయ్ బాయ్.